ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. సిసిఎస్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 63 లక్షల రూపాయలు విలువ చేసే 627 గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మఖాజన్ తెలిపారు. యువత గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మర్సుకోల దేవరావు మరియు వాళ్ళ ఇద్దరు కొడుకులు మర్సుకోల జగన్, మర్సుకోల నాగేష్, వీళ్ళు ముగ్గురు వీళ్ళ ల్యాండ్లో ఒక ల్యాండ్ 2 acres 20 ఉండదు, ఒక ల్యాండ్ 2 acres 10 ఉంటుంది. ఈ కాటన్ అక్కడ పండించారు వీళ్ళిద్దరు ముగ్గురు. ఆ ల్యాండ్లో కాటన్ మధ్యలో వీళ్ళు గాంజా కూడా అక్కడ పండించారు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ఇన్ఫర్మేషన్ బేస్డ్ లోకల్ సిసిఎస్ ప్లస్ లోకల్ సిఐ అండ్ ఎస్ఐ టీమ్ అక్కడ పోయి వెరిఫై చేసింది. అక్కడ దాదాపు మనకి 627 గాంజా ప్లాంట్స్, దానికి వర్త్ ఆల్మోస్ట్ 62 lakhs మనకి ఇక్కడ గాంజా ప్లాంట్స్ దొరికినాయి. ఒక్కొక్క ప్లాంట్ 3 to 4 feet గాంజా ప్లాంట్స్ దొరికినాయి. వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఈ యొక్క ఈజీ మనీ కోసం తొందరగా డబ్బులు వచ్చేస్తే బయట వాళ్ళకి అమ్మడం, వేరే వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళ నుంచి కొనడం, వీళ్ళు ఇది బిజినెస్ లాగా చేస్తున్నారు. దీనిలో ఇప్పుడు మనం వీళ్ళ సిడిఆర్ పెట్టుకొని అన్ని బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరెవరు వీళ్ళకి ఫోన్ చేసి ఎవరెవరు కొంటారు వాళ్ళకి కూడా మనం ట్రేస్ చేస్తాం. వాళ్ళకి కూడా ఈ కేసులో మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది.